మాత్రం ఒకటండి. ఇప్పుడు అబద్ధాలు చెప్పేవాడికి జీవితం అంతా అబద్ధాలు చెప్పడము, ప్రజల్ని మోసం చేయడము, మాయమాటలు చెప్తూ వారిని మభ్యపెట్టడమే తెలుస్తూ ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మడమ తిప్పను, మాట తప్పను, మడమ తిప్పను అనేసి ప్రజల్ని మాయ చేసి 2019లో ఆయన గద్దెనెక్కాడు. అదే పని అబద్ధాలు చెప్పాడు. అప్పటి నుంచి మీరు చూస్తే గనక ఆ గద్దెనెక్కిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా సరిగ్గా ప్రజలకు ఇవ్వకుండా మడమ తిప్పుతూనే ఉన్నాడు. ఇప్పుడు అధికారం లేకపోయిన తర్వాత కూడా అతని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారిది మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళది ఏంటంటే బుద్ధి మారదు. వాళ్ళ ఆలోచన కుట్రపూరితమైనటువంటి ఆలోచన అది ఎప్పటికీ మారదు. మనం ఎంత అనుకున్నా కూడా ఇప్పుడు సహజంగా ఎవరైనా సరే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూనే ఉంటాయి. అధికారంలోకి ఎలాగోలా రావాలని అనుకుంటాయి. కానీ ఒక సందర్భంగా అయితే ఒక సందర్భంలో అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసము మంచి సూచనలు ఇవ్వాలి అన్న బుద్ధి వీళ్ళకి జన్మకి కూడా రాదు. ఆయన ఉన్నంత కాలం మీరు చూడండి, ప్రజలను అంటే ఒక సిస్టమాటిక్ గా ఏ విధంగా చేశాడంటే ప్రజల్ని దూరం పెట్టేశాడు. ఏపీ అభివృద్ధిని అసలు పాతాళం కాదు కదా, దాని కింద ఇంకొన్న 7 లోకాల కిందకి మరి పంపించాడు. అన్నపూర్ణ లాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని కష్టాలు కొలిమిలాగా మార్చి పడేశాడు. అంటే కరువు కరువు ఇంకా చెప్పాలంటే ఎంత అవస్థలు పడ్డారు అన్నదాతలు, అవన్నీ మభ్యపెట్టేశాడు. అవినీతి అక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాడు. ఇక అమరావతి సంగతికి వస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి సై అన్నవాడు అధికారంలోకి రాగానే అమరావతి పైన, రాజధాని పైన నిజంగా ఏ విధంగా కక్షగట్టి ప్రతి రోజు అది రాజధాని కోసం పోరాడుతున్నటువంటి మహిళలని, గర్భిణీ మహిళ, బాలింత మహిళని బూటుకాలతో పోలీసులతో తన్నిచ్చి వారు బట్టలు మార్చుకుని ఉంటాయి కూడా మళ్ళీ పైనుంచి ఎలాగంటే వీడియోలు తీసేంత డ్రోన్లు నీచమైనటువంటి డ్రోన్లోనూ కొంతమంది వీడియోలు కూడా తీశారు అని చెప్పి నా మధ్య కాలంలో ఇంత ఇంత నీచమైనటువంటి సంస్కృతికి ఆయన కక్ష తెలుసుకోవచ్చు మనం. ఆయన కార్యకర్తలు ఎవరైతే ఇట్లా ఆలోచన ఉందని, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగానే ఈయన ఏ విధంగా అయితే రాజధాని అసలు ఉండకూడదని 3 ముక్కలాగా 3 రాజధానులని అట్లా అంటే విడగొట్టి తన పబ్బం గడుపుకోవాలని ప్రజలకు మాయమాటలు చెప్పాడు. తన మటుకు కోటలు కట్టుకున్నాడు. మనం చేసాము కూడా, ప్రతి జిల్లాలో ఆయన కోటలు ఉన్నాయి. ఆయన పార్టీ కానీ ఆయనకు కానీ ప్రతి రాష్ట్రంలో కట్టుకున్నాడు. ఇక రాజధానికి సంబంధించి ఏఐబి గతంలో కూడా మీరు చూడండి, 2018-19కి ఏఐబి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద మనకి నిధులు ఇస్తామనంటే దాంట్లో కూడా ప్రాజెక్ట్ 4,952 crores ప్రాజెక్ట్ గ్రామీణ ప్రాంతాల రహదారులకు వేయాలనంటే ఎవరైనా ఇంకొక రూపాయి ఎక్కువ తెచ్చుకోవాలని ఆరాట పడతారు. ఈయనేంటి దాదాపుగా 1,200 కోట్లు తక్కువ చేసి 3,700కి అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు ఆయన. ఇక రాజధానికి సంబంధించి మీరు ఇందాక అంటే ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లో చెప్పారు, ఆ రాళ్ళు తవ్వుకోవడం ఏంటి, ఆ గ్రావెల్ తీసేసుకోవడం ఏంటి, వాళ్ళ నాయకులు ముళ్ళ పొదలేంటి, పైపులు అంతంత పెద్ద భూగర్భ డ్రైనేజ్ కోసం అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ఆ పైపులు పెద్ద పెద్ద భారీ పైపులు ఉంటే అవి కూడా ఎత్తుకొని పోయేటటువంటి పరిస్థితిలో అంత దిగజారిపోయినటువంటి పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇందాక మీరు అన్నారు ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. అసలు బేసిక్ గా ఓవరాల్ గా మనం చూస్తే పాలన అంటే అనుభవం కానీ లేదా ఒక విజన్ ఉండాలి. సరే, అనుభవం అందరికీ ఉండకపోవచ్చు. మనల్ని నమ్మి ప్రజల అధికారంలో కూర్చోపెట్టిన తర్వాత కనీసం ఒక విజన్ ఉండాలి. ఏ విధంగా ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే 2-3 ఏళ్లు పడుతుంది. ఈ విధంగా డ్రైనేజ్ ఉండాలి, ఇక్కడ సంప్ ఉండాలి, ఇక్కడ రెయిన్ వాటర్ ఉండాలి, ఇట్లా ఉండాలని. అలాంటిది ఒక రాజధాని అన్నప్పుడు దానికి విజన్ ఉండాలి. ఆ విజన్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి మనస్తత్వం కూడా ఉండాలి. ఈయనకి రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు ఉదాహరణకు చెప్తాను. మొన్ననే మన కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 146 కోట్ల రూపాయలని అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఇచ్చారు. ఏది కేంద్ర పథకం, జన్మన్ పథకం కింద అక్కడ రహదారుల కోసం అని. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా, 1 రూపాయి కూడా రోడ్డు మీద పెట్టుండేవాడు కాదు. ఆ 146 కోట్లు కేంద్రం ఇచ్చింది, రాష్ట్రం అసలు ఇయ్యలేదు అనుకోండి. ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాల్లో 17,000 కోట్ల పైగా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇస్తే, ఇందాక వారు చెప్తున్నారు కదా మనకి ఉయ్యాల జంపాల రోడ్లు, అసలు ఎంతమంది కూడా పూర్తిగా కాజేశారు. అక్కడికి